నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏజెంట్గా పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ సంచలన ఆరోపణ చేశారు. మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మెప్పు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదిని ఎండబెట్టి నీటిని ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు, సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో పోరాటానికి సిద్ధమయ్యామని అన్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలకతుర్తిలో ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, సింగరేణి కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభను వరంగల్ జిల్లా అక్కడ ఎల్కతుర్తి దగ్గర నిర్వహిస్తున్నటువంటి తరుణంలో దానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మన శ్రేణులంతా ప్రజలంతా కదలాలనే ఆలోచనతో అన్ని నియోజకవర్గాల నుంచి అందరం కూడా పోవాలనేటటువంటి అది కేసీఆర్ గారి దిశానిర్దేశం. ఆ మేరకు ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల అసెంబ్లీ, చెన్నూరు అసెంబ్లీ, బెల్లంపల్లి 3 అసెంబ్లీల ముఖ్యులతో సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం. మనకు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక తెలంగాణ కష్టాలు పడుతున్నటువంటి తరుణంలో, తెలంగాణ ప్రాంతం గోసపడుతున్నటువంటి తరుణంలో, తెలంగాణ ప్రజలకు నీళ్లు లేక, తెలంగాణ రైతాంగానికి కరెంటు లేక, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఆనాడు ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు నాయుడు మారిపోయి అభివృద్ధి పేరిట తెలంగాణ వనరులన్నింటినీ విధ్వంసం చేస్తున్నటువంటి తరుణంలో ఒకే ఒక్కడు సిద్దిపేట గడ్డ మీద నుంచి ఒక పులిబిడ్డ కేసీఆర్ గారు బయలుదేరి ఆనాడు గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమ శంకారావాన్ని పూరించి 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి మొక్కవోని దీక్షతో చివరికి చావు నోట్లో తలబెట్టి మనందరి సహకారంతో, ప్రజల దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని వారు తీసుకొచ్చింది ఈ గులాబీ జెండా నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి అలాంటి పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రం ఉండాలని 2 టర్ములు ప్రజలు మనకు అవకాశం ఇస్తే అద్భుతంగా పరిపాలించడం, బ్రహ్మాండంగా పనిచేసినాం, కష్టపడ్డాం. సో మంచిగా రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దినాం. వాళ్ళు 25 సంవత్సరాల్లో ఈ రజతోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ అప్పటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇవాళ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి అటువంటి పరిస్థితులు తెస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మళ్ళీ అటువంటి పరిస్థితులు తెలంగాణలో తీసుకొచ్చింది. ఇవాళ ప్రజల్ని ఎట్లా మోసం చేసిరు ఆ విషయాలన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి డెఫినెట్గా మన గులాబీ దండు మళ్ళొక్కసారి ప్రజలందరినీ సమీకరించి తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజల్ని రక్షించుకోవడానికి మరో పోరాటానికి ఈ సందర్భంగా మనం శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు పొందుతుంది, ప్రజల ప్రేమ తిరిగి పొందే అవకాశాలు కనబడుతున్నాయని మన పార్టీ మీద ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మన మీద దాడి పెడుతున్నారు. అదేవిధంగా ఇవాళ బీజేపీ డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్తోనే తెలంగాణలో అనేక రకాలైనటువంటి కుట్రలు నడుస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ సహకారంతో ఇవన్నీ పనులు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇక దానికి తోడు పక్కకున్నటువంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ కూడా ఈయనకు ఫుల్ ఉన్నది. అందుకనే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డను మంచిగా చేసి నీళ్ళు ఆపి తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా ఆ గోదావరి నీళ్ళని కిందికి ఆంధ్రాకు వాళ్ళ గురువు అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి కాబట్టి నీళ్ళన్నీ కిందికి పోయేటట్టు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని తిట్టేందుకు రేవంత్ రెడ్డికి నోరు వస్తలేదు. కేసీఆర్ని మాత్రం రోజు కేసీఆర్ మార్చురికి పోవాలంటాడు, కేసీఆర్ చచ్చిపోవాలంటాడు. మైకు దొరికితే చాలు కేసీఆర్ మీద శాపనార్థాలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేస్తున్న అన్యాయం మాత్రం కళ్ళకు కనబడతలేదు. ఎందుకంటే ఈయన గురువు, ఆయన శిష్యుడు కాబట్టి ఈయనను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర కాపాడుతున్నది చంద్రబాబు నాయుడే కాబట్టి, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇటు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏజెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు కలిసి వాళ్ళ తెలంగాణ మీద కుట్రలు చేసి
తెలంగాణకు ఏకైక గొంతుగా తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడే పార్టీగా గట్టిగా నిలబడి మాట్లాడే నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ను బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనం ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోయి ఈ చేతులతోటి ఓటేసి గెలిపించారో ఆ చేతులతోటి కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా తెలంగాణ గడ్డ మీద లేకుండా చేసేది ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలను కూడా చెప్పడం జరుగుతుంది. ఏ పాలన బాగలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పాలన మీరు చూస్తారు. ఈ మధ్యాహ్నం గ్రోగ్ అనే సంస్థ రోజు విశ్లేషకులు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా లోకల్ పేపర్లు అంటే జాతీయ అంతర్జాతీయ సంబంధించిన వాళ్ళు కూడా ఇలా బీజేపీ అనేది పూర్తిగా బలహీనపడుతుంది, బీజేపీ కూడా పూర్తిగా ప్రజల వ్యతిరేక పాలన చేస్తున్నారు, బీజేపీ అన్నా జాతీయ పార్టీలో కాంగ్రెస్ అన్నా అక్కడ వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రాంతాలలో ఆయా ప్రాంతీయ పార్టీలకే మనకు ఏది ఒక స్పందన వస్తుంది. ప్రాంతీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఈ తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీలు ఉన్నా ఏ పార్టీ లాభమే అని చెప్పాలి. మనం ఆ బుక్ రిలీజ్ చేస్తాం. మొత్తం డైలీ మొత్తం రికార్డు ఉంది. ఈ కరపత్రం తీస్తేనే ఎన్నికల ముందు ఈ కరపత్రం తీస్తేనే రాసి పెట్టుకోండి. కరపత్రం తీసిన తర్వాత రేపు లోకల్ వాడ అసెంబ్లీ ఎన్నికలు కరపత్రం చూసే ప్రతి ఒక్కరికి లాభం లేదు. ఇక ఆ పాలన వద్దు ఆ పాలన ముద్దు బీఆర్ఎస్ పాలన అనే దిశగా మనకు వస్తుంది. అవన్నీ అందుకే బాగా రోజు అదే పని చేస్తున్నాం. ఇప్పుడే పెద్ద పని లేదు కదా, అంతకుముందే పొద్దున్న లేతే పని ఉంటుంది. ఇప్పుడు అదే పని కాబట్టి మొత్తం అదే పని చేస్తున్నాం. ఏముండదు కదా. రాష్ట్రంలోని పేదల కడుపు నింపేందుకు ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాపాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ కన్నాసాగర్ రావు, హేమంత్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమ్మెర గ్రామంలో ప్రజా పంపిణీ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుంట శంకర్, రాజాగౌడ్, పవన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పేద రైతు కానీ, కూలి కానీ, బలహీన వర్గాలు, దొడ్డు రైతు తినలేక ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మనకి ఇది మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అదే భాగంగా మన కొమ్మరి గ్రామంలో నిత్యావసర వస్తువుల కింద ఒక పర్యాయంగా ఇది సన్నబియ్యం ఎంచుకోవడం జరిగింది. దీన్ని అందరూ దేశవ్యాప్తంగా మన తెలంగాణలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణలో ప్రత్యేకించి ఈ సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టినందుకు చాలా జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇదే మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ కృష్ణ గారు మన కొమ్మెర గ్రామంలో ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇది కూడా మనకు పెద్ద కార్యక్రమం. ఇది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని జనాలకు మేలు సమకూర్చే విధంగా చేయడం జరిగింది. ఇది మనం దిగ్విజయంగా చేసుకొని ప్రతి పేద రైతుకు సన్న బియ్యం అందేలాగా డీలర్ చొరవ తీసుకొని మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోయి పబ్లిక్లో తీసుకుపోయి అందరికీ అందేలాగా చూడాలని కోరుకుంటున్నాను. హాజీపూర్ మండలం కన్నమామిడి పునరావాస కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శివభక్త మార్కండేయ ఆలయంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ శివభక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం ముగిశాయి. వేద పండితులు కట్ట నరసింహ శాస్త్రి స్వామీజీ మిత్ర బృందం చేతుల మీదుగా ఆలయ ధ్వజస్తంభ, నవగ్రహ, శ్రీ శివ మార్కండేయ సహిత శివ పంచాయతన యంత్ర విగ్రహ ప్రతిష్టాపనను వేద మంత్రోచ్చరణల మధ్య గావించి హోమ పూర్ణాహుతిలో ఉత్సవాలు జరిపారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం జరిపించి ఉత్సవాలను ముగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భక్తులు ఆనందోత్సవాల మధ్య నృత్యాలు, భజనలు చేశారు. తీర్థ ప్రసాదాల అనంతరం భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. పడతనపల్లి గ్రామానికి చెందిన
పడతనపల్లి గ్రామానికి చెందిన పద్మశాలి కుల బాంధవులు ట్రాక్టర్లో చేనేత మగ్గం ఏర్పాటు చేసి హనుమాన్ ఆలయం నుంచి గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా మంగళహారతులు డప్పు వాయిద్యాలతో శోభయాత్ర నిర్వహించి మగ్గంతో ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు వస్త్రాలను కర్ణమామిడి శ్రీ శివభక్త మార్కండేయ ఆలయ పూజారులకు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ రావు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు చేశారు. ప్రతిష్ఠ అనంతరం ఆలయ ఆవరణలో అన్నప్రసాద వితరణ చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు దాతలకు సన్మానం చేశారు. అత్యంత మహావైభవంగా జరిగింది. కొద్ది క్షణంలో స్వామివారి యొక్క దృష్టి స్థాపన కార్యక్రమము ప్రారంభమవుతుంది. దాని తదనంతరము
పడుతుంది వర్షం అటుపక్క పోయింది. ఓం శివవద్దాయితే మహాదేయ తన్నే మహాదేవ తన్నో మార్కండేయ ప్రచోదయామ స్వాహా. తన్నో మహాశివవద్దాయ విద్మహే మహాదేయాయ ధీమహి తన్నో అదావృత్తికారి జయాది వనం ప్రారంభ. ఓం యుద్ధంజ స్వాహా ఓం యుద్ధంజ స్వాహా. ఒక మూట వచ్చింది. ఆ మూట ఒక ఇస్తార్లో కాల్ చేసుకొని అక్షంతలు పుష్పాలు వేయవలేను. మంచిర్యాల నియోజకవర్గ దివాకర్ రావు గారు వచ్చేస్తున్నారు. వారికి స్వాగత సుమాన్యాలు తెలియజేస్తున్నాము. సమానం భవతి ఆయుష్యేంద్ర प्रतिष्ठते विश्वो नाम रूपाभ्यां या देवी सर्वमंगलां तयोतं सर्वतो जय मंगलां लाभस्तेषां जयस्तेषां वृत्तेषां राभव. मार्कंडेय स्वामी देवत संपूर्ण अनुग्रहादृष्टो अतः राजकीय सिद्धिसुमनो वाञ्छा फलसिद्धिस्तु इति अर्चन संकल्प पूजां करिष्ये. కొబ్బరికాయ ఏమంటారు ఒకటి కొడతారా? అది ఇక్కడ అక్షతలే శర్మ కొబ్బరికాయ. సర్వదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. గురుదేవత సంపూర్ణ. అందరు వేసిర్రా? దంపతులు అందరు వేసిర్రా? అడగగానే మేము ధ్వజస్తంభానికి ఇస్తాము, అది ఎంతైనా కానండి మీరు సహకరించండి అని అడగగానే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరూ కూడా సంఘం తరపు నుంచి మరి మా పురోహితుల తరపు నుంచి ధన్యవాదాలు చేస్తూ చిరు కానుకతో వారిని మనం అందరం కలిసి కూడా సన్మానించవలసిందిగా, మీరు కాదు మా పురోహిత బృందం నుంచా లేకుంటే మీ తరపు నుంచా ఏదైనా మంచిదే సహకరించి గౌరవించవలసిందిగా కూర్చున్నాం. వాళ్ళు ఇచ్చిన కూర్చున్నప్పుడు వాళ్ళకి మంచి జరగాలి. మంచి అభివృద్ధి కావాలి అంటే దినదిన అభివృద్ధి కావాలంటే బాగా భక్తుల యొక్క సహకారం నా వాళ్ళ ఈ స్వామి వాళ్ళ సహకారం కావాలంటే ఏదో ఒక ధన రూపేణ వస్తువు చందాలు వసూలు చేసినాం చాలా వరకు. కానీ ఈ ఒక్క అవకాశం మనం ఆ రోజు మేము అడగగానే ఇట్లా ధ్వజస్తంభానికి మేము 150,000 రూపాయలు మేము ఇచ్చి మేము ముందుకు వస్తామని ఒక ధైర్యంతో మేము ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క మాటతోటి మేము ఇంత ముందుకు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎన్నో చందాలు వసూలు చేసాం, 10,000, 20,000, 30,000 వసూలు చేసాం. కానీ అకస్మాత్తు 1,50,000 రూపాయలు మేము ఇస్తాను, మేము ముందుకు వస్తాను అని అన్న తర్వాతనే మాకు సగం ధైర్యం వచ్చింది. దాని తరఫున వీళ్ళకి మాత్రం తెలియజేస్తున్నాం. మా సంఘం తరఫున ధన్యవాదాలు. చూడండి అయితే చౌటి వెంకటేశ్వర గారు ఫటాఫట్ కానీ ఎందుకంటే సమయం బాగా అయితే. ఇకపోతే అన్నగారు అడగంగానే 50,000 ఇవ్వడం గొప్పతనం కాదు. అంటే మన గ్రామంలో ఉంటే మనకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప. అర్థమైంది కదా? ఇప్పుడు అన్న నిలబడితే 50,000 కాదు 10 లక్షలైన వస్తాయి. అట్లనే కాదు భావన, మంచి 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 భావన కాదు. ఎందుకంటే ధన్యవాదాలు. మక్బల ఎండ్ అవుతాయి, పలపల అవుతాయి. ఏమన్నా వెనక ముందు కూడా ఇప్పుడు రేపటి నుంచి అదే అచ్చేటి ఇచ్చేటి పుచ్చుకోవాలి. బాధ్యత పెరుగుతుంది. తీసినావా? మహాశైలకు విజ్ఞప్తి. మరియు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి ఆరణ్య కాలంలో శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 5, 6, 7 తేదీలలో కార్యక్రమం జరిగింది. సంపూర్ణంగా ఈరోజు ఉదయం 9:15 స్వామివారి యొక్క శిలా విగ్రహ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం, మరి శిఖర కలశ ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట అతి మహావయోపేతంగా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నలువైపుల నుండి దాదాపు మంచిర్యాల మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి
పద్మశాలి సంఘ సభ్యులే కాకుండా ఇతర గ్రామస్తులు మరియు కర్ణమామిడి గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, అదేవిధంగా చాలామంది మహిళామణులు, అదేవిధంగా పడతనపల్లి పద్మశాలి సంఘ సభ్యులందరూ కలిసి కూడా స్వామివారికి దాదాపు రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం 12 గంటల వరకు వాళ్ళ మగ్గంతో నేసినటువంటి వస్త్రాలను కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి చాలామంది సహకరించారు. గ్రామ పెద్దలు, భక్తులు 50 మంది భక్తులు కూడా ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తేనే ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమము అతి మహావయోపేతంగా దిగ్విజయంగా చాలా పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో చాలా మహావయోపేతంగా చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించారు. స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా చాలామంది దాదాపు ఒక 3000 మంది, నాకు తెలిసినట్టు 3000 మంది ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సంఘ సభ్యులకందరికీ కూడా ఈ కర్ణమామిడి గ్రామ ప్రజలకు మరియు మంచిర్యాల మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికి కూడా మా పురోహిత బృందం చేత ధన్యవాదాలు చేస్తున్నాము. చాలా దిగ్విజయంగా కార్యక్రమం జరిగింది. సంపూర్ణమైనటువంటి విధంగా ఆహ్లాదకరమైనటువంటి విధంగా ఈ దేవాలయము దినదినాభివృద్ధి కావాలని ప్రతిరోజు కూడా మన వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఏ విధంగా అయితే దినదిన అభివృద్ధి అవుతుందో అదేవిధంగా దీన్ని ముందుగా తీసుకుపోవాలని పద్మశాలి సంఘ కర్ణమామిడి సంఘ నాయకులను మరియు రాజకీయవేత్తలను మరియు గ్రామ ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారం. మీ అందరి చైతన్యంతో ఇంత పెద్ద మొత్తంలో ఈ గుడి నిర్మాణం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇతర గ్రామాల నుండి కూడా చాలామంది వివిధ రాజకీయ నేతలు కానీ వివిధ గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరూ సహకరించడం వల్ల ఇంత పెద్ద భారీ మొత్తంలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రేమ్సారావు కూడా 3 రోజుల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. వారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా సంఘం తరఫున. దాదాపు 60 నుంచి 70 కుటుంబాల సాంప్రదాయం మాది, సంఘం మాది. అందరి చైతన్యం వల్లనే ఇంత ముందుకెళ్ళినాం, ఇంత సక్సెస్ సాధించినాం. మేమందరం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. గ్రామానికి సంబంధించిన పెద్దలు, రాజకీయ నాయకులు కానీ ఇతర కుల వ్యవస్థలకు సంబంధించిన రైతులు కానీ వాళ్ళందరూ సహకారంతో ఇంత పెద్ద భారీ మొత్తంలో ఈ కార్యక్రమం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాము. కర్ణమామిడి గ్రామ పరిధిలో మార్కండేయ గుడి ఈరోజు కట్టుకొని ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో గ్రామ ప్రజలందరికీ మార్కండేయ గుడి కట్టడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆరండార్ కాలనీలో ఇక్కడ కర్ణమామిడి గ్రామం వెలిసడం, ఈ కర్ణమామిడి గ్రామంలో వివిధ దేవాలయాలు బ్రహ్మాండంగా కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా కర్ణమామిడి గ్రామంలో బ్రహ్మాండంగా కస్తూర్బా స్కూల్ కూడా చాలా బ్రహ్మాండంగా కట్టుకోవడం, ఈ ఆరండర్ కాలనీలో రోడ్లు కానీ వసతులు కూడా చేసిన సందర్భాలు. ఈ సందర్భంలో ఎన్ని గుళ్ళు అవుతున్నాయంటే నేను చాలా సంతోషపడుతున్నా, చాలా ఆనందం కూడా కలుగుతుంది. అందరి పుణ్యం వల్ల ఈ కర్ణమామిడి గ్రామంలో ఆరండర్ కాలనీలో ఈ గ్రామంలో ఉండి వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆనాడు ఇక్కడ ఇంటి స్థలాలు ఏమంటే నేనాడు ప్రభుత్వంతో కొట్లాడి దాదాపు 173 మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన, అంటే ఇన్ని దేవతల పుణ్యం అనుకుంటే ఆనాడు ఇవ్వడానికి కారణమైంది. అదో రకంగా ఈ 173 మంది రాని వాళ్ళకి ఇవ్వగలిగామంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో గుళ్ళు ఎంత కట్టుకుంటున్నామో ఆ గుళ్ళ వల్ల మనలో భక్తి బాగా పెరుగుతుంది, బాగా పెరగాలని కోరడం జరుగుతుంది. ఏ రకంగా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ గుడి కట్టడం జరిగిందో ఆ మంచి ఆలోచనతోటి ఈ ప్రాంతం కర్ణమామిడి అనుకోండి, పడతపల్లి, ఆదిపూర్ మండలం అనుకోండి అందరూ సుఖంగా సంతోషంగా నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా ఆరోగ్యంగా అందరూ ఉండే దిశగా
మార్కండేయ దేవుని ఆశీస్సులే కాకుండా ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని మరి భగవంతుని నేను కోరుకుంటున్నాను. నేటి ఎస్ఎల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.